నమస్తే అమ్మా. మేడం ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ గురించి మీరేం చెప్తారు? నిజంగా ఈరోజు చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు మరి అంటే నీతి నియమాలు లేకోకుండా వాల్యూస్ లేని పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకంటే ఎలా తయారయ్యారంటే కుటుంబాలను కూడా చీల్చడానికి, రాజకీయ లబ్ధి కోసం కుటుంబాలను చీల్చడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనుకాటలేదు. ఎందుకంటే మొన్నటి వరకు మరి పవన్ కళ్యాణ్ని సంకనేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే మరి అతను డిగ్రేడ్ అయిపోయి ప్రజలు హర్షించట్లేదో సంకదింపాడు. ఇప్పుడు మళ్ళీ షర్మిలమ్మని తీసుకొని వచ్చాడు. నిజంగా చెప్పాలి అని అంటే ఆయన తీసుకొచ్చిన షర్మిల బుద్ధి ఏమైంది అంటే, నీ తోడబుట్టినోడు ఎంగిలి పాలు తాగావు, జగనన్న ఎంగిలి పాలు తాగావు, నీ కుటుంబ నేపథ్యం, నీ కుటుంబ పరిస్థితి, నీ అంటే మొత్తం అన్న గురించి నీకు తెలియదా? కానీ నువ్వు ఎవరో మాటలిని అవాకులు చవాకులు పేలుస్తున్నావంటే నీ ఇంగితానికే వదిలేస్తున్నావు షర్మిల. కారణం ఏంటంటే షర్మిల ఒక్కటి చెప్తున్నావమ్మా, నీకు జగనన్న వదిలిన బాణాన్ని అని తిరిగావు. అసలు ఏ పరిస్థితిలో మీ జగనన్న మరి పార్టీ పెట్టాడు నీకు తెలియదా? నువ్వు కూడా ఉన్నావు కదా. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మరి ఆయన జగనన్నను బయటికి రావడం, మరి ఆయన జైల్లో వేయడం, అనవసరమైన కేసులు పెట్టి జైల్లో వేయడం, ఆ తర్వాత పరిస్థితులు ఆ జైల్లో ఉన్నప్పుడు మరి అన్న కోసం జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు తిరగటం, ఇవన్నీ వాస్తవం కాదా? మరి ఆ రోజున్న ప్రేమ ఈరోజు ఏమైపోయింది నీకు? ఎందుకు వచ్చింది నీకు తేడా? కారణం ఏంటంటే అధికార దాహం. నీకు అధికార దాహం పట్టుకుంది, అట్లాగే నీకు డబ్బు వ్యామోహం పెరిగింది, అట్లాగే భర్త అడుగుజాడలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు. అసలు ఇంకోటి చెప్తున్నా, నిన్ను ఇప్పటివరకు కూడా గట్టిగా కౌంటర్స్ లేదా గట్టిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడబోన్న కారణం ఏంటంటే నువ్వు వైఎస్ఆర్ బిడ్డవు కాబట్టి. కానీ ఇంకోటి చెప్తున్నావమ్మా, నువ్వు పెళ్ళైన ఆడపిల్లవే, నేను ఎక్కడే పుట్టాను, నేను ఎక్కడే సచ్చాను, నేను ఎక్కడే కన్నాను అని అన్నావు కదా తెలంగాణలో ఉండి. ఆంధ్రాలో నీకేం పనమ్మా? అసలు నువ్వెందుకు ఇంకా వైఎస్ షర్మిల అని పెడుతున్నావు? నువ్వు మోర్సుపల్లి అనిల్ శాస్త్రి గారి భార్యవి కాబట్టి మోర్సుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టు, మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టుకో మరి పేరు. అలా పెట్టుకోకుండా ఇంకా నువ్వు వైఎస్ 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 అని పెట్టుకుంటున్నావు. కాబట్టి దయచేసి అంటే రాజకీయాల మీద రోత పుట్టేటట్టు చేయొద్దమ్మా. మరి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి అనేసి పెట్టారు కదా. అబ్బాయి పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టారు. సరే, తాతగారి పేరు పెట్టుకున్నావు కాబట్టి ఆ పేరు ఆ రెడ్డి కంటే ఎంత నువ్వు రెడ్డి అని పెట్టినా కానీ యు ఆర్ నాట్ రెడ్డి, యు ఆర్ ద వైఫ్ ఆఫ్ శాస్త్రి. నీ పిల్లలు కూడా శాస్త్రి అవుతారు కానీ రెడ్లు ఎవరమ్మా? కాబట్టి నువ్వు అవాకులు చవాకులు జగనన్న మీద పేలిస్తే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోం. ఎందుకంటే అధికార దాహం, నీకు డబ్బు వ్యామోహం కాబట్టి ఇతరుల చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారిపోయావు. నీ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి నువ్వు ఈరోజు అభివృద్ధి ఇక్కడ జరగట్లేదని. అభివృద్ధి ఏం జరగట్లేదు చెప్పు? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖజానా మొత్తం ఖాళీ చేసి జీరోలో పెట్టి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు, తెలుసు కదా. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కరోనా, 2.5 years ఇప్పుడు. కాబట్టి అభివృద్ధి అనేది ముందు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం, ఎయిర్పోర్ట్లు కట్టడం, ఇవన్నీ అభివృద్ధి కాదా? స్కూళ్ళు అభివృద్ధి చేయడం అభివృద్ధి కాదా? మరి మహిళల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసి వాళ్ళ సొంతగా ఈవేళ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని అప్లిఫ్ట్ చేసుకుంటున్నారు, అది అభివృద్ధి కాదా? అంటే నీకు ఏం కనపడట్లేదమ్మా అభివృద్ధి. కాబట్టి షర్మిల అవాకులు చవాకులు ఈ ప్రభుత్వం మీద పేలిస్తే మాత్రం బాగోదు. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు పెడితే సిగ్గు శరం లేకోకుండా ఈవేళ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు అసలు ఏంటి? ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. కానీ నీకు పుట్టింటి మీద ప్రేమ లేదు, తండ్రి పేరు ఎఫ్ఐఆర్లు ఎక్కించిన సిగ్గు శరం కూడా నీకు లేదు. కాబట్టి షర్మిలమ్మ, నువ్వు అవాకులు చవాకులు జగనన్న మీద పేలిస్తే మాత్రం మాలాంటి జగనన్న సైనికులు అంటే మాలాంటి ఓటర్స్ 2024లో ఖచ్చితంగా
నీకు నీ పార్టీకి నీకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి మేము ఖచ్చితంగా తరిమేస్తాము, జగనన్న సీఎంగా చేసుకుంటాం. కాదండి, సొంత తోబుట్టిన అన్నగారినే జగన్ రెడ్డి డెవలప్ చేయట్లేదు, జగన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్ రెడ్డి అసలు ఉద్యోగాలు లేకుండా చేశారు, రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్ రెడ్డి అనేసి మాట్లాడుతున్నారు కదా. అట్లా ఎందుకని మాట్లాడుతున్నారంటారు? అహంకారం అంటే నేను ఎందుకంటే వైఎస్ అని పెట్టుకుంది కదా, నేను వైఎస్ షర్మిలారెడ్డి అని పెట్టుకుంది కదా, కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుబడైద్ది అనేటువంటి అహంకారం అనమాట. కాబట్టి నీ అహంకారం అంటే నీకు కళ్ళల్లోకి ఎక్కింది కాబట్టి నీ అహంకారం దిగే రోజులు వస్తాయి. నీకు చెప్తున్నావమ్మా, ఎప్పటికైనా సరే నీ తోడబుట్టిన అన్నే నీకు అండగా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో కాబట్టి కుటుంబాన్ని బజార్లు పాలు చేసి వీధులు పాలు చేసి నువ్వేదో గద్దెనెక్కి నువ్వు గద్దె ఎక్కేది లేదు, నీకు పదవి వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, నువ్వే ఊళ్ళేది లేదు. కాబట్టి నోరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. కాంగ్రెస్కి పూర్ణ వైభవం తీసుకొని వస్తాను ఆంధ్రాలో అనేసి చెప్తున్నారు కదా. ఏంటి నువ్వు తీసుకొచ్చేది పూర్వ వైభవం? షర్మిల, అది ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ తెలుసు కదా. ఎప్పుడైతే జగనన్నని ఆ పార్టీలో నుంచి పంపించి 16 నెలలు జైల్లో పెట్టారో అంటే వాస్తవాలు ప్రజల దగ్గర నుంచి చూసినటువంటి పార్టీ చూశారు కాబట్టి జగనన్న వైపే ప్రజలందరూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మీద వైఎస్ఆర్ గారి మీద ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు, నీకు తెలియదా పేరు పెట్టిన సంగతి? కాబట్టి అందుకనే వాస్తవాలు ప్రజలు తెలుసు కాబట్టి నామరూపాలు లేకోకుండా అంటే తలుపులేసి మళ్ళీ ఇంకోటి స్టేటస్ ఇవ్వడం, ప్రత్యేక హోదా ఇవ్వడం, అది బ్లండర్ మిస్టేక్ అనమాట. సో ఈ అంటే కర్ణుడి సావుకు 1,00,000 కారణాలని, ఈ కారణాలన్నిటి ద్వారా కాంగ్రెస్ పార్టీ చనిపోయింది. అటువంటి పార్టీని నువ్వు కాదు కదా, అనిల్ శాస్త్రి వచ్చినా, ఇంకొక శాస్త్రి వచ్చినా, చంద్రబాబు వచ్చినా, పవన్ వచ్చినా, ఇంకా ఏ పార్టీ కలుపుకొని వచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ని బ్రతికించలేరు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకని ఇప్పుడు ఈ విమర్శలు చేయట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి? షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి వీళ్ళు విమర్శలు చేయడం అయితే ఆపేశారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. కారణం తెలిసిపోతుందిగా ప్రజలకి. ప్రజలేమి మన్ను తిని పడుకోలేదమ్మా, ప్రజలకు అన్నీ తెలుసు, అవగాహనతో ఈరోజు రాజకీయాలు పిల్లలు అడిగినా చెప్తారు. కాబట్టి ఈవేళ బౌబౌ మరిగేటటువంటి పవన్ నోరు మూసుకొని ఉన్నాడు, చంద్రబాబు షర్మిలమ్మను ఉసిగొలిపి ఆయన పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు రెడ్ బుక్ అని అన్నాడు, వాడు అసలు పత్తాలేడా లోకేష్ ఆ పప్పుగాడు. కాబట్టి మీ అందరూ నోరు మూసుకొని ఉండి ఈవేళ షర్మిలాని అంటే కుక్క గినక బిస్కెట్లు వేసి తరిగినట్టుగా మరి జగనన్న మీదకి పంపిస్తున్నారు. ఆమె స్థాయి ఏంటి, ఆమె ఇదేంటి, చెల్లెలు అయిపోయావు అనమాట. జగన్ రెడ్డి అంట. జగన్ రెడ్డి ఏంటమ్మా, నీకు జుగుత్సాకరం లేదేమో కానీ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా అసలు చెల్లేనా అని అడుగుతున్నారు అనమాట. కాబట్టి నువ్వెన్ని ప్రలాపాలు పలికినా మీరు అంటే ముక్కు నేలకేసి కొట్టినా కానీ మీకు కాంగ్రెస్ రాదు, లేకపోతే వేరే పార్టీలు ఏమి రావు. ప్రజల హృదయాల్లో జగన్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ సీఎం 2024 జగనన్నే. ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, ఒక పక్క చూస్తే చెల్లి, ఒక పక్క చూస్తే అన్న. మరి ఈ కన్ఫ్యూజన్లో ఏ పార్టీ అధికారంలోకి రావస్తుంటారు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఇద్దరు 2 కళ్ళు అయినప్పుడు కూడా ఏ కన్నుకి ఏం పవర్ ఉందో ప్రజలందరికీ అవగాహన అనేది ఉంది. ఎందుకంటే ఎవరో మొరగమంటే మొరుగుతున్నావు నువ్వు. షర్మిలా శాస్త్రి మొరగమంటే మొరుగుతున్నావు స్వతహాగా. నీకు అంతగా పదవి ఆకాంక్ష ఉంటే వచ్చి అడుగు, ఓ రాజ్యసభ సీట్ ఇవ్వు, లేకపోతే నాకు సీట్ ఇవ్వు, నేను కూడా నిలబడతానని అడగాలి, నీ అన్నని అడగాలి. నువ్వు అట్లా అడక్కోకుండా బిస్కెట్ల కోసం, డబ్బు కోసం, పదవి వ్యామోహంతో, డబ్బు వ్యామోహంతో నువ్వు ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తే ఎట్లమ్మా? కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు అంటే ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా ఏ పార్టీ వచ్చినా పీకలేదు. అది చెల్లైనా కావచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళైనా కావచ్చు. కాబట్టి 2024లో ఖచ్చితంగా జగనన్న రాసి పెట్టుకోండి, జగనన్న గెలవబోతున్నాడు. జై జగన్. గతంలో కాంగ్రెస్కి ఉన్న నాయకులు ఇప్పుడు ఈ ఇతర పార్టీల్లో ఉన్నారు, లీడర్స్ అంతా ఇతర పార్టీలోకి వచ్చేసారు. మరి కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ పూర్ణ వైభవం తెస్తానికి షర్మిలా గారు చెప్తున్నారు కదా, మరి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? గతంలో ఉన్న నాయకులంతా ఎందుకు చేరుతారు? ఆమె భ్రమపడుతుంది, ఏం లేదు, ఆమె వాపును చూసి బలుపు అనుకుంటుంది. పూర్వ వైభవం తీసుకొని రావడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో నాయకుల్లో కాదు ప్రజల్లో ఉంది. వాళ్ళు ఏం చేశారు, అందుకనే భూస్థాపితం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మనకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయమే చేశారు. అట్లాగే మనం మన అభిమాన నాయకుడైనటువంటి వైఎస్ఆర్ని ఏ విధంగా అవమానించారో ప్రజల గుండెల్లో ఉంది.
అట్లాగే జగనన్న ఏ విధంగా దొంగ కేసులు పెట్టి జైలు పాలు చేశారో ఇప్పటివరకన్నా ఒక్క కేసు నిరూపితమైందా? కాబట్టి ఈ దొంగ వేషాలన్నీ కూడా కాంగ్రెస్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు, బొల్లిబాబుని నమ్మరు, పవన్ని నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా జగనన్నే ప్రజల హృదయాల్లో ఉన్నారు. కాబట్టి జగనన్నే నెక్స్ట్ 2024లో సీఎం అవుతాడు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ఆఖరస్త్రంగా చెల్లిని ఉపయోగించారు. కాబట్టి షర్మిలా శాస్త్రి నువ్వు ఎంతలో ఉంటే అంతలో మంచిదమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పూర్వవైభవం వచ్చేది లేదు, చచ్చేది లేదు. అంటే మరి ఈ షర్మిలా గారి వల్ల ఓట్లు ఏమన్నా చీలే అవకాశం కానివ్వండి, సీట్లు తగ్గే అవకాశం కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా షర్మిలా శాస్త్రి మాట్లాడడం వల్ల, షర్మిలా శాస్త్రి రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల ఆమె పళ్ళే బయటపడుతున్నాయి. అందరూ ఆమెను చూసే నవ్వుతున్నారు. కాబట్టి ఓట్లు ఎక్కడ పడతాయి అంటే ఓట్లు పడడం అంటే ఎలా పడతాయి? ఓట్లు ప్రజలకు ఏమైనా సేవ చేసి ప్రజలకి మేలు చేస్తే ప్రజలు నమ్మాలి. విశ్వసనీయగల నాయకుడు అని నమ్మినప్పుడే ఓట్లు వేయగలరు. కాబట్టి ఏమి చేయకోకుండా వచ్చి జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశావు, ఏం చేశావు, రా తేల్చుకుందాం రా అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా ఓట్లు వేయరు. కాబట్టి నువ్వు వచ్చి మాట్లాడడం వల్ల ఇంకా ఓట్లు తగ్గిపోతాయి. ఒకవేళ ఏమన్నా వ్యతిరేక ఓట్లు ఉంటే 1-2 నీకు పడినా కానీ నీకు సీట్లు గెలిచే అంత అయితే లేదు షర్మిలా శాస్త్రి. కాబట్టి నువ్వు షర్మిలా శాస్త్రినే తీసుకొస్తావో లేకపోతే ఇంకోళ్ళని తీసుకొచ్చి ఎంతమంది స్టార్ క్యాంపైనర్స్ అన్నా రానివ్వండి, జగనన్నని అడ్డుకునే దమ్ము ధైర్యం కానీ అసలు లేనే లేదు. ప్రజలే స్టార్ క్యాంపైనర్స్ మా జగనన్నకి. కాబట్టి జగనన్నని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. జగనన్న యొక్క గెలుపు 2024లో తథ్యం. ఫైనల్గా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. చివరికి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకత అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయాడు. మరి వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కుతారంటారు? ఖచ్చితంగా ఎక్కుతాడు జగనన్న. జగనన్నకి కుటుంబ సభ్యులు వదిలిపెట్టినా లేకపోతే పార్టీలు వదిలిపెట్టినా ప్రజల అండా దండలు ఉన్నాయి, దేవుని యొక్క అండ ఉంది. అట్లాగే ప్రజల యొక్క అండ, తన నమ్ముకున్న ప్రజలు తను హెల్ప్ చేసిన అంటే ఆయన్ని ఓన్ చేసుకున్నాం. కాబట్టి జగనన్నను మాత్రం ప్రజలు వదిలిపెట్టరు. ఎవరు వదిలిపెట్టరు, కుటుంబ సభ్యులు ఎవరు వదిలిపెట్టినా కానీ ప్రజలు వదిలిపెట్టరు. కాబట్టి జగనన్న 2024లో ఖచ్చితంగా సీఎం అవుతారు. థ్యాంక్ యూ.